కిరాతకుడు 1986లో ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో విడుదలైన తెలుగు క్రైమ్ చిత్రం. లక్ష్మీ ఫిలింస్ పతాకంపై నిర్మించిన చిత్రం. ఈ చిత్రానికి ఇళయరాజా గారు సంగీతాన్ని అందించారు. చిత్రంలో షూటింగ్ సమయంలో ఒక ఫైట్ సన్నివేశంలో చిరంజీవి గారు ప్రమాదానికి గురి అయ్యారు. దురదృష్టవశాత్తు రైలు బోగీపై నుండి కింద పడడంతో తన ఎడమ కాలికి గాయమైనది. ఈ మూవీలో చిరంజీవి, సుహాసిని, అల్లు రామలింగయ్య, సిల్క్ స్మిత, జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, నూతన్ ప్రసాద్, టైగర్ ప్రభాకర్, చలపతిరావు, మాణిక్ ఇరానీ, అన్నపూర్ణమ్మ, జిఎస్ హరి ముఖ్య నటీనటులు. ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో, అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మూవీలో చరణ్ పాత్రలో నటించిన చిరంజీవి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన ప్రస్తుత వయస్సు 70 సంవత్సరములు. మూవీలో శ్వేత పాత్రలో నటించిన సుహాసిని గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 64 సంవత్సరములు. మూవీలో చక్రవర్తి పాత్రలో నటించిన జగ్గయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 5 మార్చి 2004లో చెన్నైలో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 82 సంవత్సరములు. మూవీలో హంస పాత్రలో నటించిన సిల్క్ స్మిత గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 23 సెప్టెంబర్ 1996లో చెన్నైలో స్వర్గస్థులైనారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు 35 సంవత్సరములు. మూవీలో స్నేక్ పాత్రలో నటించిన టైగర్ ప్రభాకర్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 25 మార్చి 2001లో బెంగళూరులో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 52 సంవత్సరములు. మూవీలో రఘుపతి పాత్రలో నటించిన అల్లు రామలింగయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 31 జూలై 2004లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 81 సంవత్సరములు. మూవీలో ధర్మతేజ పాత్రలో నటించిన గుమ్మడి వెంకటేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 26 జనవరి 2010లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 82 సంవత్సరములు. మూవీలో ధర్మతేజ భార్య పాత్రలో నటించిన అన్నపూర్ణమ్మ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 71 సంవత్సరములు. మూవీలో బాబీ పాత్రలో నటించిన నూతన్ ప్రసాద్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 30 మార్చి 2011లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 65 సంవత్సరములు. మూవీలో ఫైటర్ పాత్రలో నటించిన మాణిక్ ఇరానీ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 1991లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 38 సంవత్సరములు. మూవీలో రౌడీ పాత్రలో నటించిన చలపతిరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 24 డిసెంబర్ 2022లో
హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 78 సంవత్సరములు. మూవీలో పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో నటించిన జిఎస్ హరి గారు మూవీలో ఎలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు.